హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ ముందుకి నేను డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీస్‌తో వచ్చేసాను. అదేంటి, ఇంతకు ముందే కదా వచ్చింది. కాదండి, ఈసారి డిఫెన్స్ రంగానికి సంబంధించిన కొన్ని హెడ్‌లైన్స్ అనేవి తాజాగా చాలా మంచి విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చినాయి. సో, ఇదే పాయింట్‌ని తీసుకొని 2 ముఖ్యమైన రీజన్స్ వల్ల ఈ కంపెనీస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకు? యూనియన్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టేటప్పుడు క్లియర్‌గా మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన కేటాయింపు ప్రకారంగా గాని చూసినట్టయితే మొదటి రీజన్. ఎంత కేటాయింపు? 6,80,000 ఈ 6,80,000 1,80,000 క్యాపిటల్ మోడర్నైజేషన్ ఆధునికమైన మౌలిక సదుపాయాలు తీసుకుని రావడానికి 1,80,000 ఖర్చుని కేటాయించారు. అండ్ అలానే 1,12,000 కూడా తీసుకొచ్చి డిఫెన్స్ రంగానికి సంబంధించిన ప్రొడక్షన్ పరంగా కూడా కేటాయించారు. సో, ఇలా నేను డిఫెన్స్ ప్రొడక్షన్ అనగానే మన దేశంలోని చాలా డిఫెన్స్ కంపెనీస్‌కి ఇది చాలా పెద్ద మంచి వార్త. ఎందుకు అనంటే ఈ స్టాటిస్టిక్స్ ఇవ్వడం కోసం రెండవ రీజన్ చెప్తాను వినండి. ఫినాన్షియల్ ఇయర్ 2025లో గాని చూసినట్టయితే మన దేశం యొక్క టోటల్ డిఫెన్స్ ప్రొడక్షన్స్ అనేవి 1,50,000 చేరుకుంది. ముందు సంవత్సరంతో పోలిస్తే 18% ఎక్కువగా పెరిగింది. అండ్ రెండవది, దీని నుంచి ఎంత ఎక్స్‌పోర్ట్స్ అయినాయి అంటే మన డిఫెన్స్ రంగం నుంచి మనం తయారు చేసుకున్న ప్రొడక్షన్స్ నుంచి ఎంతవరకు మనం బయట విదేశాలకి ఎంతవరకు మనము ఎగుమతిని చేశామని చూస్తే 23,600 ఇది ముందు సంవత్సరంతో పోలిస్తే 12% పెరిగింది. కేటాయింపు పెరిగింది 10% ముందు సంవత్సరంతో పోలిస్తే. మన దేశంలో ప్రొడక్షన్ పరంగా కూడా పెరిగింది, ఎక్స్‌పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ పెరిగినప్పుడు డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీస్ గురించి ఎలా మాట్లాడకుండా ఉంటాము? అయితే ప్రస్తుతానికి చాలా వరకు డిఫెన్స్ కంపెనీస్ ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా కరెక్షన్స్‌కి అనేవి గురవుతున్నాయి. సో, అటువంటి 3 కంపెనీస్ ఎక్కడైతే ఫండమెంటల్స్ బలంగా ఉండి 30% వరకు కరెక్షన్స్‌కి గురైందో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ తోటి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా? కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికప్పుడు హెడ్‌లైన్స్‌తో పాటు, యూనియన్ బడ్జెట్‌తో పాటు వివిధ రకాల ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉంటాం కాబట్టి. సో, మనం ఇప్పుడు చూడబోయే మొట్టమొదటిది కంపెనీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీరింగ్. అయితే ఈ పర్టిక్యులర్ కంపెనీ తన యొక్క ఆల్ టైమ్ హైని గత సంవత్సరం జూన్ 2025లోని ఆల్ టైమ్ హై అయిన 3,538 రూపీస్ని రీచ్ అయిన తర్వాత 30% కరెక్షన్కి గురైంది. సో, అలా గురైన తర్వాత పీజీ రేషియో కానీ తీస్తే 1.09 ఉంది. ఈ కంపెనీ యొక్క గత 3 సంవత్సరాల యొక్క డేటా కానీ తీసి సేల్స్ అండ్ ప్రాఫిట్ ఎలా గ్రో అయింది, ఎంత కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటే రెండు కూడా స్థిరంగా 42% గ్రో అయినాయి. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది అని గమనించారో వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు లైక్ ఎక్కువగా మార్జిన్స్ వచ్చే డిజైన్స్ కావచ్చు, ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చేసుకునే ఆర్ మేనేజ్ చేసుకునే సేవలు కావచ్చు, సొంతగా వాళ్ళ ఇన్ హౌస్ నుంచి అన్నిటిని అందిస్తున్నారు. ఏవైతే ఇతర ట్రివియల్ అంటే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ లేని, అంత ఎక్కువ మార్జిన్స్ రానివి, ఏవైతే ప్లంబింగ్ అండ్ కేబులింగ్ లాంటి యాక్టివిటీస్ ఉంటాయో ఇది థర్డ్ పార్టీస్‌కి ఇచ్చి వాళ్ళు అవుట్‌సోర్సింగ్ చేసుకోవడం మనం చూసాము. సో, దీనివల్ల రెవెన్యూస్ అనేవి మాత్రమే పెరగకుండా మార్జిన్స్ పరంగా కూడా చూసినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ 2 ఇయర్స్‌లో 8.3%కి పెరిగింది. నెట్ ప్రాఫిట్ 10.4%. అదర్ ఇన్కమ్ విషయానికి గాని వచ్చినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2023లోని 89% అదర్ ఇన్కమ్ నెట్ ప్రాఫిట్‌లో పర్సెంటేజ్‌గా మారింది కాస్త ఇప్పుడు 64% తగ్గిపోయింది. సో, నెట్ ప్రాఫిట్ పరంగా అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మొత్తం అదే కాకుండా కూడా మనం తగ్గించుకున్నాం. అదర్ ఇన్కమ్ టు నెట్ ప్రాఫిట్ రేషియో గాని చూస్తే 53% దగ్గర ఉంది. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? సో, వీళ్ళు మన దేశంలోని ప్రీమియర్ అంటే అతి లగ్జరీ అయిన షిప్స్‌ని వీళ్ళే సొంతగా డిజైన్ చేసి, తయారు చేసి ఇస్తారు. సో, వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద డైరెక్ట్‌గా పనిచేస్తారు. అయితే వీళ్ళు తయారు చేయడం అనేది ఒక ఇంటగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్‌లోని డిజైన్ చేయడం అండ్ తయారు చేయడం. ఇటువంటి షిప్స్‌ని ఫ్రంట్ లైన్‌లో ఉండే వార్ షిప్స్‌తో మొదలుకొని స్పెషలైజ్డ్ రిసర్చ్ అండ్ కమర్షియల్ వెసల్స్ దాకా అన్నిటిని వీళ్ళే తయారు చేస్తారు. ముఖ్యమైన వినియోగదారులు ఎవరు? ఇండియన్ నేవీ వాళ్ళు అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా డిఫెన్స్ ప్రొడక్షన్‌కి సంబంధించిన కంపెనీస్ ఏవేవైతే ఉంటాయో వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్‌లోని చాలా క్లియర్‌గా సెగ్మెంట్ పరంగా మనం నంబర్స్ అనేవి ఇవ్వకూడదని తెలియపరిచారు. సో, ఈ కంపెనీకి మేము సెగ్మెంట్ వైజ్ డీటెయిల్స్ అనేవి తీయలేకపోయాం. కంపెనీ పరంగా నంబర్స్ విషయానికి వచ్చేద్దాం. సెప్టెంబర్ 2025 క్వార్టర్‌కి తీసి వీళ్ళ యొక్క రిజల్ట్స్‌ని అనలైజ్ చేసి చూసినట్టయితే సేల్స్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 45% పెరిగి 1,677 క్రోర్స్‌ని చేరుకుంది. కానీ ఖర్చులు జస్ట్ 40% మాత్రమే పెరిగినాయి. అందువల్లే ఆపరేటింగ్ లీవరేజ్‌ని చాలా బలంగా ఉపయోగించుకుని రెవెన్యూస్ అనేవి బాగా పెరిగినాయి. ముఖ్యమైన కారణం ఇంకొకటి కూడా ఉంది. P-17 ఆల్ఫా ఫ్రిగేట్ ఈ పర్టిక్యులర్ వాళ్ళు లీడ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లోని వీళ్ళు టైం కన్నా ముందే షిప్‌ని ఒకటిని డెలివరీ ఇచ్చేశారు.
రెండవ షిప్ ఇప్పుడు చాలా హై ఇన్‌స్టలేషన్ రెవెన్యూ ఫేజ్‌లోకి ఎంటర్ అయిపోయింది. అంటే తయారు చేయడం దగ్గర నుంచి ఆ ఫేజ్ నుంచి డిప్లాయ్‌మెంట్ ఫేజ్‌కి వెళ్ళిపోయిందనమాట. సో దీనివల్లే రెవెన్యూస్ ఇంత ఎక్కువగా పెరిగినాయి. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ యొక్క ధర కూడా 16% పడిపోయింది. ఎందుకు? ఇంతకుముందు కావాల్సిన ప్రాజెక్ట్‌కి కావాల్సిన హెవీ ఎక్విప్‌మెంట్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని ముందే ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు అవన్నీ డిప్లాయ్‌మెంట్ ఫేజ్‌లోకి, ఇన్‌స్టలేషన్ ఫేజ్‌లోకి వచ్చేసింది కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. సో దీనివల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 335 బేస్ పాయింట్స్ పెరిగి 9.3%కి రీచ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గత సంవత్సరంతో పోలిస్తే 126% అదే క్వార్టర్‌లో పెరిగింది. 156 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 57% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 154 క్రోర్స్‌కి చేరుకుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 9.2%కి చేరుకుంది. అదర్ ఇన్కమ్ టు నెట్ ప్రాఫిట్ రేషియో గాని చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే 76% నుంచి 45%కి తగ్గింది. భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మేనేజ్మెంట్ గైడెన్స్ అంటే రెవెన్యూ అనేది రాబోయే కొంతకాలంలోని 25-30% వరకు చాలా బలంగా పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకు అని అంటే ఆర్డర్ బుక్ విలువ కాస్త 20,206 క్రోర్స్ అనేది ఉంది. సో ఇది ఈ క్వార్టర్ యొక్క రెవెన్యూతో పోలిస్తే 12 రెట్లు ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఇంత ఆర్డర్ బుక్‌లోనే బ్రేకప్ గాని తీసి చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఆర్ఎఫ్‌పీస్ అనేవి నడుస్తున్నాయి. అందులో 18 కోస్ట్ గార్డ్ స్మాల్ ప్యాసింజర్ వెసెల్స్‌కి, 5 నేవీ సర్వీ వెసెల్స్‌కి, మల్టీపర్పస్ వెసెల్స్ ఇవన్నిటిని కలిపితేనే దీని యొక్క విలువ 8,700 క్రోర్స్ వరకు వస్తుంది. దీనితో పాటుగా కొన్ని బిడ్డింగ్స్ అనేవి కూడా వేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడితో ఆగిపోకుండా ఈ వార్‌షిప్స్ రంగంలోనే కొత్త రకమైన నెక్స్ట్ జనరేషన్ కార్వెట్ సో ఎన్‌జీసీ అనే ఈ పర్టిక్యులర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వార్‌షిప్స్‌ని కూడా సొంతంగా వీళ్ళు డెవలప్ చేయాలి. ఇలాగని డెవలప్ చేస్తే ఈ మొత్తం ఆర్డర్ యొక్క విలువ 30,000 కోట్లకి చేరుతుంది. అంటే 30,000 కోట్ల ఆర్డర్ అనేది ఉంది. ఇది గాని వీళ్ళు చేజిక్కించుకోగలిగితే ఫినాన్షియల్ ఇయర్ 2026 ముగించేసరికల్లా దాదాపుగా 50,000 కోట్ల టర్నోవర్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ టార్గెట్‌ని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇది ఫినాన్షియల్ ఇయర్ 2025 యొక్క రెవెన్యూతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ. అయితే దీనికి కావాల్సిన కెపాసిటీ కూడా అంతకి సరిపోవాలి కదా! సో 2024లో 28 షిప్స్ మాత్రమే తయారు చేయగలిగిన వీళ్ళ కెపాసిటీని 2026 కల్లా 32 షిప్స్‌కి పెంచారు. రాబోయే 4 సంవత్సరాల్లోనే దీన్ని 40 షిప్స్ తయారు చేసుకునే విధంగా కెపాసిటీని పెంచుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. అదర్ నంబర్స్ పరంగా గాని చూసినట్టయితే డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ఏదైతే 3% ఉందో అది 27 రెట్లకి పెరిగిపోయింది. ఎందుకు ఇంతలా పెరిగింది అని అంటే 2025 ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో 54 కోట్ల అప్పుని ఓవర్ డ్రాఫ్ట్‌ని తిరిగి కట్టేశారు. కానీ ఇదే సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లోని 10 లక్షలు కూడా తిరిగి కట్టలేదు. సో అందుకనే డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అనేది బాగా వీక్ అయిపోయింది. అండ్ రెండవది ఇన్వెంటరీ టర్నోవర్ బాగా ఉన్నప్పటికీ కూడా ఇన్వెంటరీని చాలా ఎక్కువ మొత్తంలోని వీళ్ళు స్టాకింగ్ అనేది చేసుకోవడంతో అక్కడ వర్కింగ్ క్యాపిటల్ కొంత ఇరుక్కుపోయింది. రెండోది చూసినట్టయితే రిటర్న్స్ అండ్ వాల్యుయేషన్స్. రిటర్న్స్ పరంగా చూస్తే రిటర్న్ ఆన్ అసెట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. వాల్యుయేషన్స్ పరంగా గాని చూసినట్టయితే మెస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ ఏదైతే దీనికి డైరెక్ట్ కాంపిటీటర్‌గా ఉందో దాని యొక్క పీ రేషియో కన్నా ఈ కంపెనీ చాలా ఎక్కువ పీ రేషియోలో ట్రేడ్ అవుతుంది. కానీ ఫినాన్షియల్స్ పరంగా చూస్తే మెజగాన్ వాళ్ళదే 2 రెట్లు ఆదాయం గాని, ప్రాఫిట్స్ గాని ఈ కంపెనీ కన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ వాల్యుయేషన్స్ మాత్రం మన కంపెనీదే ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా క్యాష్ ఫ్లోస్ అనేవి చాలా వాలటైల్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇది వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీ కాబట్టి ఎక్కువగా మనము ఇన్వెంటరీస్‌ని, అదర్ అసెట్స్‌ని అన్నిటిని కొనుగోలు చేసి ముందే పెట్టుకుంటాము కాబట్టి రిస్క్స్ పరంగా చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ కంపెనీకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే క్యాష్ ఫ్లో కన్వర్షన్‌లోని చాలా సమస్య అనేది ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 527 క్రోర్స్ ఉన్నప్పటికీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ విషయానికి వస్తే 16 కోట్లు మాత్రమే ఉంది. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్‌గా ఉన్న ప్రతి ఒక్క కంపెనీకి మనం ఇన్వెంటరీలో గాని మిగతా కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్‌లో డబ్బుల్ని పెడతాము కాబట్టి అంత త్వరగా రాదు. అండ్ ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ సైజ్ గాని, ఉన్న విలువలు గాని చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది చాలా ముఖ్యంగా కంపెనీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టైం పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇది కంపెనీ నంబర్ 1. కంపెనీ నంబర్ 2 అపోలో మైక్రో సిస్టమ్స్. అపోలో మైక్రో సిస్టమ్స్ ఏమో గత సెప్టెంబర్‌లోని 2025లోని ₹354 అంటే దాని యొక్క ఆల్ టైమ్ హైకి రీచ్ అయిన తర్వాత 30% కరెక్షన్‌కి గురయ్యి పీఈజీ రేషియో పరంగా చూస్తే 1.81 ఉంది పీఈజీ రేషియో. అండ్ ఈ కంపెనీ యొక్క గత 3 సంవత్సరాల యొక్క డేటా తీసి చూసినట్టయితే సేల్స్ 32% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లో పెరిగితే ప్రాఫిట్ 57% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లో పెరిగింది. మార్జిన్స్ అంతే ఎక్కువగా ఉన్నాయి. డెవలప్‌మెంట్ కూడా అంతే ఎక్కువగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ కంపెనీ వాళ్ళు డెవలప్‌మెంట్ ఫేజ్ నుంచి ప్రొడక్షన్ ఫేజ్‌లోకి మారారు. డెవలప్‌మెంట్ అంటే ఏంటి? ఒక డిజైన్‌ని డెవలప్ చేసిన తర్వాత ఆ డిజైన్ యొక్క ప్రోటోటైప్స్‌ని తయారు చేసి టెస్టింగ్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా టైం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కానీ మార్జిన్స్ అనేవి తక్కువ ఉంటాయి.
వన్స్ ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ ఫేజ్లోకి వెళ్ళిపోతాం. ఈ ప్రొడక్షన్ ఫేజ్లోని వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ ముఖ్యంగా ప్రోడక్ట్ అనేది ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి కేవలం ప్రొడక్షన్ అండ్ దాని నుంచి వచ్చే ఆదాయం పైనే మన యొక్క దృష్టి అనేది ఉంటుంది. సో ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళ యొక్క బిజినెస్ ఏంటి? సో వీళ్ళు మన దేశానికి సంబంధించిన డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగానికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ మెకానికల్ సిస్టమ్స్ని తయారు చేసి అందిస్తూ ఉంటారు. ఇదివరకు వీళ్ళు ఒక డిజైన్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్గా మాత్రమే వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాట్ఫామ్ ఎక్కడైతే వెపన్స్ని ఎండ్ టు ఎండ్ తయారు చేసి అందించగలరో అటువంటి ప్లాట్ఫామ్గా వాళ్ళే తీర్చిదిద్దుకున్నారు. సెప్టెంబర్ 2025 Q2 యొక్క రిజల్ట్స్ పరంగా కానీ మనం అనలైజ్ చేసి చూస్తే సేల్స్ 40% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, 225 crores చేరుకుంది. కానీ ఎక్స్పెన్సెస్ 30% మాత్రమే పెరిగింది. సో ఇక్కడ ఆపరేటింగ్ లీవరేజ్ అనేది చాలా బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇంతలాగా ఆదాయం పెరిగింది? ప్రోడక్ట్ మిక్స్ని చాలా తెలివిగా పెంచుకున్నారు కాబట్టి ఎక్కువ మార్జిన్ వచ్చే షేర్ని పెంచుకొని ఇంత ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకున్నారు. రా మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఎంప్లాయీ కాస్ట్ అండ్ ఇన్వెంటరీ కాస్ట్ని అతి తక్కువగా కంట్రోల్ చేయడంతో ఇంత మార్జిన్స్ కూడా వాళ్ళకి మిగిలినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ విషయానికి వస్తే 572 బేస్ పాయింట్స్ పెరిగి 26.2%కి చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఏమో గత సంవత్సరం అదే క్వార్టర్తో పోలిస్తే 79% పెరిగి 59 crores దగ్గర స్థిరపడింది. ఆపరేటింగ్ స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉంది. నెట్ ప్రాఫిట్ 88% పెరిగి 30 crores దగ్గర స్థిరపడితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 13.3%కి చేరుకుంది. కంపెనీ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు ఉండొచ్చు అని చెప్తున్నారు. స్టాండ్ అలోన్ ఈ కంపెనీకి మేనేజ్మెంట్ వాళ్ళు ఈ సంవత్సరానికి ఇచ్చిన మేనేజ్మెంట్ రెవెన్యూ పెరిగే గైడెన్స్ ఏంటి అని అంటే 45 to 50%. ఎందుకు ఇంతలాగా నమ్ముతున్నారు దీన్ని అని అంటే దీని వెనకాతలో ఒక చిన్న కారణం ఉంది. ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ బిజినెస్ని వీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత కన్సాలిడేటెడ్ కలిపిన ఆదాయం 2 రెట్ల కన్నా పెరిగిపోయింది. 2025కు వచ్చిన ఆదాయం కన్నా పెరిగింది. అంటే ఏంటి? ఫినాన్షియల్ ఇయర్ 2025లోనే 562 కోట్లు ఉండేది కాస్త ఈ సంవత్సరం ఆదాయం వీళ్ళు చెప్పే టార్గెట్స్ ప్రకారంగా చూస్తే 100 కోట్లని చేరుకోవాలి. ఐడియల్ని కూడా వీళ్ళు ఎలా కొనుగోలు చేశారు తెలుసా? 2025లోనే ఐడియల్ యొక్క టోటల్ ఆదాయం అనేది 522 crores ఉంది, కానీ కేవలం వీళ్ళు 107 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసుకున్నారు. ప్రైస్ టు సేల్స్ రేషియో 0.2 times మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఇంత బలంగా వీళ్ళు ఈ 1100 crores మేము రీచ్ అవ్వగలము అని అంటూ తెలియపరుస్తున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఆర్డర్ బుక్ విలువ కూడా 785 crores ఉంది. అంటే దాదాపుగా ఫినాన్షియల్ ఇయర్ 2025 యొక్క ఆదాయంతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువగా ఉంది. దీనికోసం మరి కెపాసిటీని కూడా పెంచుకోవాలి కదా. కెపాసిటీని 8.5 రెట్లు పెంచుకోవడానికి 250 కోట్లని ఖర్చు చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఇది 44% వాళ్ళ యొక్క ఆదాయం, అంటే 2025లో వచ్చిన ఆదాయంలో 44% తీసి ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ పని ఫేజ్ 1 మొదలు పెట్టేశారు. జూన్ 2026 కల్లా ఇది తయారైపోతుంది. వీళ్ళ యొక్క కెపాసిటీ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ పరంగా కానీ విషయాలు కొన్ని నంబర్స్ని తెలుసుకోవాలి అని అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో అనేది చాలా వాలటైల్గా ఉంది. వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్గా ఉండే బిజినెస్లోని వాలటాలిటీ తప్పదు. అప్పులు ఎక్కువ తీసుకోవడం వల్ల డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో కూడా వీక్ అయిపోయింది. ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో బాగున్నప్పటికీ కూడా అత్యధికమైన ఇన్వెంటరీని స్టాక్ చేశారు. క్యాష్ కన్వర్షన్ సైకిల్ మాత్రం కొద్దిగా పాజిటివ్గా 605 days నుంచి 450 daysకి తగ్గింది. కొద్దిగా నార్మలైజ్ అవుతుందని మనకు అనిపిస్తుంది. రిస్క్స్ పరంగా ఎంత నార్మలైజ్ అయినప్పటికీ కూడా 450 రోజుల తర్వాతే క్యాష్ వస్తుంది అని అంటే ఆ బిజినెస్ చాలా కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నట్టుగానే మనకు అర్థం అవ్వాలి. అండ్ రెండోది డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో కూడా 16.4 నుంచి 7.3 times తగ్గిపోయింది. అంటే ఈ 1 yearలోని ఎక్కువగా అప్పులు తీసుకోవడంతో ఈ పర్టికులర్ ఇదిని చూశారు. ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ని కొనుగోలు చేసినప్పుడు వీళ్ళ ప్రాఫిట్స్ పైన ఎబిడ్డా మార్జిన్స్ పైన కొద్దిగా ప్రెషర్ అనేది పడ్డం అందరూ గమనించిన విషయమే. అండ్ వీళ్ళు ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్ మీద కూడా అంటే మార్జిన్స్ పైన కూడా వచ్చే హాఫ్ ఇయర్లో అంటే ఈ పర్టికులర్ టైం అయ్యేపాటికి కొద్దిగా ఆపరేటింగ్ కాస్ట్స్ కానీ ఎంప్లాయీ కాస్ట్ కానీ ఎక్కువ సైడ్లో ఉండొచ్చు, దానివల్ల మార్జిన్స్ పైన ప్రభావం అనేది పడవచ్చు అని కూడా వీళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు థర్డ్ కంపెనీ పారిస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్. అయితే వీళ్ళు గత మే 2025లో ఆల్ టైమ్ హై అయిన 972 రూపీస్ని రీచ్ అయిన తర్వాత ఈ స్టాక్ 30% కరెక్షన్కి గురైంది. అండ్ ఇక్కడ 3 yearsగా సేల్స్ విషయంగా కానీ చూసినట్టయితే 26% CAGR ఉంది. ప్రాఫిట్ విషయానికి వస్తే 32% ఉంది. ఫినాన్షియల్ ఇయర్ 2025లోని ఎబిడ్డా మార్జిన్ 26.7%కి చేరుకుంది. ప్యాట్ మార్జిన్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ కూడా 16.9%కి చేరుకుంది. ఎందుకు ఇంత పెరిగింది? వీళ్ళు ఆపరేట్ చేస్తున్న రంగంలో కానీ చూసినట్టయితే ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ సెగ్మెంట్ యొక్క షేర్ని వీళ్ళు పెంచుకున్నారు.
అక్కడ ఎక్కువగా మార్జిన్స్ ఉంటాయి కాబట్టి ఆ షేర్‌ని పెంచుకోవడంతో పాటు వీళ్ళ రెవెన్యూ కూడా పెరిగిపోయింది. ఏషియా పెసిఫిక్ రీజియన్‌లోనే పరస్ వాళ్ళు ఏకైక కంపెనీ ఏవైతే ఆప్టికల్ సిస్టమ్స్‌లోని హ్యాండిల్ చేస్తారో. వీళ్ళు ఈ సేవల్ని అందిస్తున్నారు. ఏకైక కంపెనీ అవ్వడం వల్ల ప్రైజింగ్ మీద పవర్ అనేది చాలా ఉంటుంది. అందుకనే మార్జిన్స్ అనేవి హైగా ఉంటాయి ఇక్కడ. వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క మీడియన్ విషయానికి వస్తే 83 టైమ్స్ ఉండేది కాస్త ఇప్పుడు ఈ కంపెనీ ట్రేడ్ అవుతున్న PE రేషియో 78 టైమ్స్ ఉంది. PEG రేషియో పరంగా గాని చూసినట్లయితే 2.45 టైమ్స్ ఉంది. అంటే ముందుగానే ఈ కంపెనీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ దానికి ఉండే గ్రోత్ అన్నిటిని ముందే ఫ్యాక్టర్ చేశారు కాబట్టి ఇంత ఎక్కువ PEG రేషియో అనేది కనిపిస్తుంది మనకి. కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది? కంపెనీ వాళ్ళు మన దేశం యొక్క డిఫెన్స్ అండ్ స్పేస్ రంగానికి సంబంధించి ఒక కీలకమైన ఇంజినీరింగ్ ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అనేవి వీళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు. డిజైన్ చేసి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి, దానికి కావాల్సిన ఆపరేటింగ్ ప్లస్ రిపేర్స్ కూడా వీళ్ళే అందిస్తూ ఉంటారు. అయితే ఎటువంటి సెగ్మెంట్స్‌లో 2 ముఖ్యమైన సెగ్మెంట్స్ ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ సెగ్మెంట్ అండ్ డిఫెన్స్ ఇంజినీరింగ్‌కి చేస్తారు. ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ సెగ్మెంట్ ఇందాక చెప్పినట్టుగానే హైయెస్ట్ మార్జిన్స్ అనేవి ఇక్కడే పాసిబుల్ అవుతాయి. అండ్ వీళ్ళు ఇందులో ఎటువంటి సేవల్ని, ఎటువంటి ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తారంటే హై ప్రెసిషన్ ఇమేజింగ్ అండ్ సర్వేలెన్స్ టెక్నాలజీ. సో వీటిని ఇక్కడ అందిస్తారు. ఎంత హై మార్జిన్ ఉన్నప్పటికీ కూడా గమ్మత్తుగా 2025లోని రెవెన్యూ కేవలం 4% మాత్రమే పెరిగింది. మార్జిన్స్ యొక్క షేర్ కూడా పడిపోయింది. 45% నుంచి 41% వరకు. కాంట్రిబ్యూషన్స్ పరంగా చూస్తే 45% నుంచి 41%కి తగ్గింది. అండ్ మార్జిన్స్ పరంగా గాని చూస్తే 56% నుంచి 50%కి తగ్గింది. ఇంత తగ్గింది కదా! మరి ఎలాగా ఎక్కువగా సేల్స్ ఉందని చెప్తున్నారు అని అంటే డిఫెన్స్ ఇంజినీరింగే కాపాడడానికి వచ్చింది. దీని నుంచి వచ్చిన షేర్ ఆర్ ఈ సెగ్మెంట్ గ్రో అయింది 27% ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్. అండ్ అలానే వీళ్ళ యొక్క షేర్ 54% ఉండేది మాత్రం కాస్త 59%కి పెరిగింది. Q2 సెప్టెంబర్ 2025 రిజల్ట్స్‌ని గాని మనం తీసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క సేల్స్ 22% గ్రో అయింది. 106 క్రోర్స్‌కి పెరిగింది. డిఫెన్స్ ఇంజినీరింగ్ వల్ల ఇక్కడ రెవెన్యూ 41% గ్రో అవ్వడంతో టోటల్ సేల్స్ వాల్యూలోని ఇది 64%కి కాంట్రిబ్యూట్ చేసింది. ఎక్స్‌పెన్సెస్ కూడా పెరిగినాయి. కానీ 19% మాత్రమే పెరిగినాయి. రా మెటీరియల్ కాస్ట్ సేల్స్ పర్సెంటేజ్‌గా అలాగే ఉంది కానీ ట్రేడెడ్ గూడ్స్ మాత్రం ఒక 5% పెరిగింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేది 30% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 186 బేస్ పాయింట్స్ 28.3%కి రీచ్ అయింది. నెట్ ప్రాఫిట్ విషయంగా చూస్తే 46% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 19 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే 298 బేస్ పాయింట్స్ పెరిగి 17.9%కి చేరుకుంది. సో ఇప్పుడు మనము మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేశారు? ఈ కంపెనీ పరంగా చూసినట్టయితే మేనేజ్మెంట్ యొక్క గైడెన్స్ అంటే ఆదాయం అనేది దాదాపుగా ఒక 40% పెరుగుతుంది అండ్ ఎబిడ్డా మార్జిన్ అనేది 27% పెరుగుతుంది అని చాలా దృఢంగా నమ్ముతున్నారు. 2024 తర్వాత ఒక 20% డిప్‌ని చూసిన తర్వాత ఇంతలాగా వీళ్ళు కమిట్ చేసుకుంటున్నారు నంబర్స్‌కి అని అంటే చాలా ఎక్కువ గట్టిగానే నమ్ముతున్నారు. దానికి వెనకాతల గల ముఖ్య కారణం ఏంటి అని అంటే ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ సెగ్మెంట్స్ యొక్క షేర్ పెంచుతున్నారు కాబట్టి హై మార్జిన్స్ ఇక్కడ మిగులుతాయని చాలా గట్టిగా నమ్ముతున్నారు. దీనితో పాటు వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ విలువ 930 క్రోర్స్. ఈ 930 క్రోర్స్‌ని రెవెన్యూ పరంగా కంపేర్ చేసి చూస్తే 2025 యొక్క రెవెన్యూ 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. అండ్ దీంట్లోనే ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ యొక్క సెగ్మెంట్ యొక్క షేర్ ఎక్కువగా ఉంది. కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ టు బిల్ రేషియో అంటే కొత్త ఆర్డర్స్ వచ్చినవి ఎన్ని ఆర్డర్స్ బిల్ అయినాయి అని లాస్ట్ 4 ఇయర్స్ కానీ తీసి డేటాని చూసినట్టయితే అది పెరుగుతానే వచ్చింది. అలానే వీళ్ళ యొక్క బిడ్ పైప్ లైన్‌లోని ఇంకొక అడిషనల్ సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల లోపు ఇంకొక అడిషనల్‌గా 2000-3000 క్రోర్స్ ఆర్డర్స్ చేజెక్కించుకుంటారని నమ్ముతున్నారు. ఇవన్నీ కలిపితే, ఇవన్నీ మెటీరియలైజ్ అయితే వీళ్ళకి వచ్చే ఆదాయం అనేది ప్రెజెంట్‌గా ఉండే ఆదాయం కన్నా 5.5 రెట్ల నుంచి 8 రెట్లు ఎక్కువ అయ్యే అవకాశాలే బాగా కనిపిస్తున్నాయి. మిగతా నంబర్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే మొట్టమొదటిది క్యాష్ కన్వర్షన్ ఆర్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ చాలా వాలటైల్‌గా ఉన్నాయి. క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ప్రతి దాంట్లోనూ క్యాష్ వాలటాలిటీ అనేది కామనే. అండ్ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్ నెగెటివ్ కూడా అయ్యింది ఫైనాన్షియల్ ఇయర్ 2024లోనే. వర్కింగ్ క్యాపిటల్ ఇండికేటర్స్‌ని గాని చూసినట్టయితే మనకు పిక్చర్ బాగా అర్థమవుతుంది. సో అక్కడ ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో 2024లో డిప్ అయిన తర్వాత 25లో బాగానే రికవర్ అయింది. కానీ 2023 కన్నా స్లోగానే ఉంది దీని యొక్క గ్రోత్. ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియోలో 2025లో బాగా మెరుగుపడింది కానీ బెటర్ అసెట్ యూటిలైజేషన్ అండ్ సేల్స్ ఎఫిషియన్సీ పెరగడం వల్ల ఇంతలాగా ఇంక్రీజ్‌ని చూసింది. కాకపోతే ఎటువంటి రిస్క్స్‌ని ఎదుర్కోవాలి. హై మార్జిన్ సెగ్మెంట్ అయిన ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్‌లో గ్రోత్ అనేది కొద్దిగా స్టాగ్నెంట్. నేను ఇందాక చెప్పినట్టుగానే 4% మాత్రమే గ్రోత్ ఉండడంతో ఇదొక రిస్కీ ఫ్యాక్టర్‌గా తయారైంది. అండ్ క్లయింట్ కాన్సంట్రేషన్ అంటే టాప్ 3 క్లయింట్స్ నుంచి 67% వచ్చేసరికి రెవెన్యూ కాన్సంట్రేషన్ రిస్క్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఫైనల్‌గా వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీస్‌కి ప్రతి దాంట్లోనే డబ్బులు అనేవి ఇదర్ ఇన్వెంటరీస్ రూపంలోనో, రిసీవబుల్స్ రూపంలోనో ముడిపడిపోయి స్టక్ అయిపోయి ఉంటాయి. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. అవండి ఈ 3 కంపెనీలు ఏవైతే డిఫెన్స్ రంగానికి సంబంధించి మంచి ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ కూడా 30% కరెక్షన్‌కి గురైనవి.
సో ఈ పర్టికులర్ వీడియోని మేము రికమెండేషన్ కోసం మాత్రం ఇవ్వట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఈ షేర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ చేసుంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. చేయలేదు అంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.